వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత పసుపు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఏపీ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక జనసేన కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ కు ఆదివారం వినతి పత్రం అందజేశారు. పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములక శివసాంబిరెడ్డి మాట్లాడుతూ పసుపు దగ్ధమై 5 నెలలు గడుస్తున్నా గానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు ఆందోళన పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. గద్దె శ్రీహరి మాట్లాడుతూ సబ్ కలెక్టర్ స్పందించినట్లు క్రింది స్థాయి అధికారులు స్పందించడం లేదని అన్నారు. యజమాని ఆస్తులను ఆర్ఆర్ యాక్ట్ క్రింద స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పేరుని రవికిషోర్ మాట్లాడుతూ అధికారుల మధ్య సమన్వయం లేదని తెలిపారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ముందు రైతులు ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోవాలని, సమస్యను లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం నుండి వచ్చే సాయం కోసం ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఇంకా బాధిత పసుపు రైతుల సంఘం కన్వీనర్ వేములపల్లి వెంకటరామయ్య, లంకిరెడ్డి నాగేశ్వరరెడ్డి, నాదేళ్ల చంద్రశేఖర్, సుబ్బారావు, ప్రసాదరావు, సురేంద్ర, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ దగ్ధమై దాదాపు 5 మాసాలు గడిచింది. అప్పటి నుంచి ఇప్పటికీ బాధిత పసుపు రైతులంతా కూడా ప్రభుత్వం ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా కానీ ఇంతవరకు ఎటువంటి ప్రతిఫలం కూడా రైతాంగంకి దక్కలేదు. అందుకని ఈరోజు దుగ్గిరాలలో పసుపు రైతుల సమావేశం జరిగి రేపు కలెక్టర్ గారిని కలవాలని, ఈరోజు మన మంత్రి గారు మనోహర్ గారిని కలిసి తమ సమస్యల్ని విన్నవించుకోవటానికి మేము ఇక్కడికి వచ్చాం. ఈరోజు మేము అడుగుతుంది ఏంటంటే మార్కెట్ రేటు ప్రకారం 12,500 రూపాయలు ఇన్సూరెన్స్తో సంబంధం లేకుండా ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్. ఇన్సూరెన్స్ అనేది ఒక పీటముడిలాగా పడిన పరిస్థితి. దీన్ని గురించి మనోహర్ గారికి కూడా మేము వివరించటం, వారు కూడా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి, అట్లాగే లోకేష్ గారితో కూడా మాట్లాడి సాధ్యమైనంత వరకు ప్రభుత్వం నుంచి ఏ విధంగా రావాల్సిన సహాయం అందే విధంగా చూస్తాము అని హామీ ఇవ్వటం జరిగింది. నిన్న లోకేష్ గారిని కలవడం జరిగిందండి. లోకేష్ గారు మా మాజీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య గారిని ఆధ్వర్యంలో మేము రైతుల ప్రతినిధులు వెళ్ళి కలిసి ఆయన త్వరలో దానికి చేస్తామని చెప్పారు. కాకపోతే ఇక్కడ ప్రధానమైన సమస్య ఎక్కడ వచ్చిందంటే మాకు డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ ఉన్నట్టు కనపడలేదండి. సబ్ కలెక్టర్ గారు పేపర్స్ అన్నీ ఇచ్చామని చెప్తున్నారు. ఆ ఇన్సూరెన్సు జిల్లా ఇన్ఛార్జ్ మేడం ఒక ఆవిడ వచ్చి ఆవిడేమో పేపర్స్ ఇంకా మాకు సబ్మిట్ అవ్వలేదని చెప్తున్నారు. ఇవన్నీ ఒక సమస్య అయితే ఆయన దగ్గర నుండి సీజ్ చేసిన కొంత పసుపు వాళ్ళ గోడౌన్లోనే ఉంది. ఆ గోడౌన్లో ఉన్న దాన్ని మన డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళు సీజ్ చేశారండి. ఆ సీజ్ చేసిన దాన్ని ఆక్షన్ పెట్టి దాన్ని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇందాక నా పెద్దలు చెప్పినట్టు 12,500 మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. రెండోది పెట్టుబడులు పెట్టాల్సిన సమయం వచ్చింది, మాకు తొందరగా ఇప్పించవలసిందిగా మేము ప్రతి నాయకుడిని కోరుతున్నాం, ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి కలుస్తున్నాం. ఈరోజు దానిలో భాగంగానే నాదెళ్ల మనోహర్ గారిని కలిసాం. నాదెళ్ల మనోహర్ గారు త్వరలోనే మీకు ఇన్సూరెన్స్ అమౌంట్ ముందు ఫస్ట్ తీసుకోండి, తర్వాత మేము గవర్నమెంట్ నుంచి వచ్చే సాయం ఏదన్నా ఉంటే చూస్తామని చెప్తున్నారు. జనవరి 19వ తారీఖు తగలడిపోయింది పసుపు. ఇంతవరకు ఎటువంటి న్యాయం అనేది ప్రతి రైతుకి ఎవరికి ఒక్క రైతుకు కూడా న్యాయం జరగలేదు. దీనికోసం అని చెప్పి మేము కాళ్ళు అరిగేలాగా తిరుగుతున్నాం. అందరి చుట్టూ తిరిగాం. ఎలక్షన్ టైంలోనూ ప్రతి పార్టీ వాళ్ళని కలిసాం, అందరినీ కలిసాం, అన్ని రకాలుగా తిరిగాం. అందరు నాయకులు మాకు మనోహర్ గారు కానీ లోకేష్ గారు కానీ ఒక స్పష్టమైన హామీ ఒక రకంగా ఇచ్చి ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే మీకు మా చేతనైనంత వరకు మేము న్యాయం చేయగలమని చెప్పున్నారు. అలాగే ఇవాళ మనోహర్ గారిని ఇది 2వసారి కలవటం గెలిచినాక మనోహర్ గారు ఏం చెప్పారంటే పోయినసారి కలిసినప్పుడు కూడా మీకు అన్ని రకాలుగా మేము చూస్తాం, మేము బాధ్యతగా ఉంటామని చెప్పారు. అలాగే ఇవాళ ఆర్డీఓ గారితో కూడా మాట్లాడారంట. ఆర్డీఓ గారితో మాట్లాడి దాంట్లో చెప్పింది ఏంటంటే 4,200 4,300 మాకు ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదో వస్తుందని చెప్తున్నారు. ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ వరకు ముందు మీరు తీసుకోండి, తర్వాత మనం గవర్నమెంట్ తరఫున విషయం ఏమంటే మాట్లాడుకొని మనం మీకు న్యాయం జరిగే విధంగా మా వంతుగా మేము చేస్తాము. తెనాలి పట్టణం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అడప సంపత్ రాయుడు ఆధ్వర్యంలో జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బాలిదన్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. బుర్రిపాలెం రోడ్లోని బీజేపీ పట్టణ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ముఖర్జీ వ్యతిరేకించారు. దేశ విభజన, బెంగాల్ విభజన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వ్యతిరేకించారని తెలిపారు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే ప్రధాని అంటూ ఏక్ భారత్ అనే నినాదంతో అందరినీ ఏకతాటిపై తీసుకురావడానికి కృషి చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి. దీన్ని మనం బలిదాన దివస్గా ఈ రోజున మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. దేనికంటే దీన్ని బలిదాన దివస్ అనడానికి ముఖ్య కారణం, ఆ రోజు ఏదైతే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, జవహర్లాల్ నెహ్రూ గారు తన అనేక కారణాల వల్ల కాంగ్రెస్కు ఇది ఏదైతే కాశ్మీర్కు ఒక స్వయం ప్రతిపత్తిలాగా, ఒక వేరే రాజ్యంలాగా దానికి ఒక స్వయం ప్రతిపత్తి ఇచ్చి ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు, 2 జెండాలు ఉండేలాగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ యొక్క ఈ పరిపాలన ఈ దేశానికి హితం కాదు, ఇది దేశభక్తులకి సంబంధం లేదు ఈ పార్టీతో అని చెప్పి ఆయన కాంగ్రెస్లో నుంచి బయటికి వచ్చి, ఆయన ఆ ప్రభుత్వంలో నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి కూడా బయటకు వచ్చి భారతీయ జనసంఘ్ పేరుతో ఒక దేశభక్తులతో నిర్మితమైన ఒక పార్టీని పెట్టి దానిలో భాగంగా దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆ రోజు కాశ్మీర్కి వెళ్ళి, ఏదైతే మనకి కాశ్మీర్లో వేరే జెండా ఉండేది, భారతదేశం యొక్క రాజ్యాంగం అక్కడ చెల్లేది కాదు, 371 ఆర్టికల్ ప్రకారం అక్కడ మన దేశానికి సంబంధం లేకుండా కాశ్మీర్ ఉండేది. దాన్ని వ్యతిరేకిస్తూ కాశ్మీర్ వెళ్ళి అక్కడ ఏక్ దేశ్ మే దో జెండా నహీ రహెంగే, దో ప్రధాన్ నహీ రహెంగే అని చెప్పి ఒక నినాదాన్ని తీసుకొని కాశ్మీర్ వెళ్తే అక్కడ ఆయన్ని అరెస్ట్ చేసి ఒక అనుమానాస్పద స్థితిలో హత్య చేశారు. అది ఈరోజు దానికి కావాలంటే ఈరోజు దీన్ని బలిదాన దివస్గా మనందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాటిబండ్ల రామకృష్ణ, జిల్లాధికార ప్రతినిధి తమిరిసా అనంతాచార్యులు, నియోజకవర్గ కన్వీనర్ కటారి వాసుదేవనాయుడు, మండల అధ్యక్షుడు నందకిషోర్, పట్టణ ప్రధాన కార్యదర్శి ధర సాయి గుప్తా, సీనియర్ నాయకులు సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, బొమ్మదేవర కనకదుర్గ, అన్నవరపు వేణు, సికా రవీంద్ర, టి వెంకటేశ్వరరావు, దుద్దుకూరు హనుమంతరావు, ఓబీసీ మోర్చా నాయకులు సాయికృష్ణ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున భారతదేశాన్ని ఏలుతున్న నరేంద్ర మోడీ గారికి ఆదర్శప్రాయులు, ప్రతి భారతీయ జనతా పార్టీ హృదయాల్లో పదిలంగా నిలిచిపోయిన మహోన్నతమైన వ్యక్తి. దేశం యొక్క పరిస్థితి అత్యున్నతంగా ఉండాలని, ధర్మపాలన జరగాలని అనునిత్యం తన యొక్క ప్రాణాన్నైనా సైతం త్యాగం చేయగలిగిన మహోన్నతమైన వ్యక్తి మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఈ రోజున వారు మనకు దూరం అవ్వటం బలిదాన దివస్ జరుపుకుంటున్నాం. ఆనాటి మొదటి కేంద్ర ప్రభుత్వంలోనే మంత్రిగా చేసిన నాటి నెహ్రూ గారి యొక్క విధానాలకు వ్యతిరేకంగా తాను రాజీనామా చేసేసి ప్రజల కోసం, ఈ దేశం యొక్క ధర్మం కోసం అనునిత్యం కూడా పోరాటం చేసిన మహాయోధుడి యొక్క వర్ధంతి ఈరోజు. వారికి భారతీయ జనతా పార్టీ తెనాలిపట్నం శాఖ ద్వారా వారికి నివాళులు అర్పిస్తున్నాం. గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ఆదివారం మంత్రి నాదెండ్ల మనోహర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ను కలిసి ఆయన శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఇరువురు పలు విషయాలపై చర్చించుకున్నారు. పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు గల్లా జయదేవ్ వెంట ఉన్నారు. బాపట్ల జిల్లావాసి అమెరికాలో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజరి గ్రామానికి చెందిన గోపీకృష్ణ ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లారు. ఆదివారం గుర్తు తెలియని 16 ఏళ్ల దుండగుడు జరిపిన కాల్పుల్లో గోపీకృష్ణ అక్కడికక్కడే మృతి చెందినట్లు సీసీ కెమెరాల ద్వారా తెలుస్తోంది. ఒక షాపింగ్ మాల్లో క్యాషియర్ గా విధులు నిర్వహిస్తున్న గోపీకృష్ణపై దుండగుడు 3 రౌండ్లు కాల్పులు జరిపాడు. కొనుగోలుదారుడిగా వచ్చిన దుండగుడు నేరుగా
పాయింట్ బ్లాక్ లో కాల్పులు జరిపి సిగరెట్ పెట్టి తీసుకుని ఉడాయించాడు. ఉన్నత చదువులు నిమిత్తం అమెరికా వెళ్లిన కుమారుడు విగత జీవి కావడం గోపీకృష్ణ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిందితుడిని అమెరికా పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.